అమ్మీటర్. ఇప్పుడు మనం ల్యాబొరేటరీస్‌లో కొన్ని బేసిక్స్ గురించి నేర్చుకుందాము. అంటే మీటర్స్ ఎట్లా కనెక్ట్ చేయాలి, ఓకేనా? ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఓకేనా? ఇలాంటి వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ అందులో అమ్మీటర్ గురించి ఫస్ట్ నేర్చుకుందాం. అమ్మీటర్ యొక్క సింబల్ ఇలా ఉంటుంది, ఓకేనా? అంటే ఏ అనేటువంటి ఒక క్యాపిటల్ లెటర్ తోటే ఇండికేట్ చేస్తాము సైకిల్లో పెట్టి. ఇది నేను ఎగ్జాంపుల్కి 0 to 5 ఆంపియర్స్ అని తీసుకున్నాను. అది రేంజ్ని బట్టి, అంటే మీటర్ యొక్క రేంజ్ని బట్టి అది మనం తీసుకుంటాం అనమాట. ఇనిషియల్ వాల్యూ 0 ఉంటుంది. ఒకవేళ అది దాని యొక్క రేంజ్ 10 ఆంపియర్స్ అయితే 0 to 10 ఆంపియర్స్ అని రాస్తాం అనమాట, ఓకేనా? కరెంట్ డెఫినేషన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది టైమ్ రేట్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ పాసింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఏ కండక్టింగ్ మెటీరియల్. ఒక కండక్టింగ్ మెటీరియల్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా, అంటే ఒక కండక్టింగ్ మెటీరియల్ని తీసుకుంటే ఆ కండక్టింగ్ మెటీరియల్లోకి ఛార్జ్ పాస్ అవ్వడాన్ని, ఆ ఛార్జ్ కూడా విత్ రెస్పెక్ట్ టు టైం పీరియడ్ తోటే చేంజ్ అవ్వడాన్ని మనము ఇక్కడ కరెంట్ అంటాం అనమాట. అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ రేట్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ పాసింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఏ కండక్టింగ్ మెటీరియల్, ఓకేనా? సో దీనికి ఫార్ములా వచ్చి ఏ స్టడీ కరెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ I = Q/T. అంటే ఇక్కడ Q అనేది ఛార్జ్, T అనేది టైం పీరియడ్. అంటే టైం పీరియడ్తో పోతే ఈ కరెంట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఒకవేళ టైం పీరియడ్ అనేటువంటిది పెరిగిందనుకో, కరెంట్ అనేది తగ్గుతుంది. యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఆంపియర్స్. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా I = V/R, ఓకేనా? అంటే V/R అంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అనమాట. అది ఓమ్స్ లా ప్రకారం కరెంట్ ఫార్ములా. అయితే ఈ అమ్మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తాం ల్యాబొరేటరీలో అంటే, ఒక సప్లై తీసుకున్నట్లయితే, లోడ్ తీసుకున్నట్లయితే ఈ అమ్మీటర్ని ఎప్పుడు కూడా సిరీస్లోనే కనెక్ట్ చేస్తాం అనమాట, ఓకేనా? అంటే సప్లైకి లోడ్కి మధ్యలో సిరీస్లో కనెక్ట్ చేస్తాం అమ్మీటర్ని, ఓకేనా? ఎందుకు అమ్మీటర్ని సిరీస్లోనే కనెక్ట్ చేస్తాము అంటే, అమ్మీటర్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఓన్లీ బికాస్ ఇన్ సిరీస్ కరెంట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. కరెంట్ అనేటువంటిది ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి సిరీస్లో అమ్మీటర్ని ఎప్పుడు కూడా మనం సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. ఒకవేళ ఎవరన్నా అడిగినా కానీ, క్వశ్చన్ వైవాలో అడిగినా కానీ మనం అదే చెప్పాలి, ఓకేనా? అమ్మీటర్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది సప్లై అండ్ లోడ్, ఓకేనా? బికాస్ ఇన్ సిరీస్ కరెంట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, ఓకేనా? ఇక్కడ లోడ్కి సప్లైకి సిరీస్లో కనెక్ట్ చేస్తూ ఉన్నాం, కానీ అమ్మీటర్ తర్వాత ఇంకేమైనా ఎలిమెంట్స్ వస్తే కనుక లోడ్ కంటే ముందు మనం ఆ ఎలిమెంట్స్ని కూడా కనెక్ట్ చేస్తాం. కానీ ఇంటెన్షన్ వచ్చి అమ్మీటర్ని ఎప్పుడు కూడా మనము సిరీస్లోనే కనెక్ట్ చేస్తాము, ఓకేనా? సో ఇది ఎలా కనెక్ట్ చేస్తాం సిరీస్లో అనేటువంటిది నేను ప్రాక్టికల్గా సర్క్యూట్లో కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా? ఇది అమ్మీటరు, ఓకేనా? ఈ అమ్మీటర్ని ఎప్పుడు కూడా మనము ఆల్వేస్ సిరీస్లోనే కనెక్ట్ చేయాలి, సర్క్యూట్లో ప్యారలల్లో కనెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అమ్మీటర్ కరెంట్ అనేది సిరీస్లో కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి అమ్మీటర్ని మనం సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. ఇంతకుముందు మనం వోల్ట్ మీటర్ని సప్లైకి అక్రాస్గా కనెక్ట్ చేసాము, ఓకేనా? 2 టెర్మినల్స్. అంటే ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఇది 2 టెర్మినల్స్ సోర్స్ సైడ్ అయితే ఇది ఫేస్, ఇది న్యూట్రల్ అయితే ఫేస్కి ఒకటి న్యూట్రల్కి ఒకటి కనెక్ట్ చేసాము మనం ఇక్కడ. బట్ కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఫేస్ టెర్మినల్ తీసుకొచ్చి, సప్లై యొక్క ఫేస్ టెర్మినల్ తీసుకొచ్చి డైరెక్ట్గా నేను కరెంట్ యొక్క అమ్మీటర్ యొక్క ఒక టెర్మినల్కి కనెక్ట్ చేశాను, ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంతకుముందు అయితే వోల్టమీటర్లో సెకండ్ టెర్మినల్ తీసుకొచ్చి సెకండ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తుంది సప్లైకి. బట్ కానీ ఇప్పుడు అట్లా కనెక్ట్ చేయకూడదు. అట్లా కనెక్ట్ చేస్తే అది మళ్ళీ ప్యారలల్ అండ్ షంట్ అయిపోతుంది, అది వోల్టమీటర్ కనెక్షన్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఈ అమ్మీటర్ యొక్క సెకండ్ టెర్మినల్ తీసుకొచ్చి వాట్ మీటర్ యొక్క ఎంకి ఇస్తున్నాను. ఇది సిరీస్ అవుతుంది,
అంటే ఏమవుతుంది, ఇటు నుంచి ఇప్పుడు పవర్ సప్లై నుంచి ఇటు డైరెక్ట్గా కరెంట్ అనేది ఈ అమ్మీటర్లోకి వెళ్ళి ఈ అమ్మీటర్ల నుంచి ఈ ఎంకి వెళ్తుంది అనమాట, లేదా డైరెక్ట్గా లోడ్ కన్నా ఇస్తాము. ఇప్పుడు ఇది సిరీస్ అవుతుంది అనమాట. ఇంతకుముందేమో వోల్టమీటర్ని అక్రాస్గా పవర్ సప్లై కనెక్ట్ చేస్తాము. ఇప్పుడేమో అమ్మీటర్ని ఒక ఫేస్ వైర్ తీసుకొచ్చి ఒక టెర్మినల్కి, ఇంకొక టెర్మినల్ తీసుకొచ్చి లోడ్ సైడ్ ఇంకేదైనా టెర్మినల్కి కానీ, అంటే వాట్ మీటర్ యొక్క టెర్మినల్ కానీ, లేకపోతే డైరెక్ట్గా లోడ్కి కానీ, లేకపోతే ఇంకా ఎక్కడైనా మనం కనెక్ట్ చేయాలి. అంటే ఇది మాత్రమే సిరీస్ కనెక్షన్ అవుతుంది అనమాట అమ్మీటర్కి.